ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా మెడికల్ కాలేజ్ దందాలు పైన ఒక బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాను. ఏంటంటే, సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో నేను ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ని. సో అక్కడ నేను కంటెస్ట్ చేస్తున్న సమయంలో నా దృష్టికి వచ్చింది ఏంటంటే, సురభి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది సిద్దిపేటలోని సిద్దిపేట అర్బన్ మిట్టపల్లి గ్రామంలో ఊరికి దూరంలో ఏర్పాటు చేయబడ్డ ఒక హాస్పిటల్. దాని వెనక కాలేజ్, అక్కడ లేడీస్ హాస్టల్, మెన్స్ హాస్టల్, ఫ్యాకల్టీ, నర్సింగ్ కాలేజ్, ఇలా విచ్చలవిడి అక్రమ కట్టడాలు అనేవి జరగడం బాధాకరం. 2015లో సురభి కాలేజెస్ అని తతంగం మొదలుపెట్టి 2026 వరకు కూడా, అంటే దాదాపుగా 10 సంవత్సరాల పైచిలకు సమయం గడుస్తున్న ఇప్పటి వరకు అలాంటి కాలేజీకి ఎక్కడా కూడా నిర్మాణం సంబంధించిన డిటిసిపి పర్మిషన్లు లేవు. దాదాపుగా గ్రామ పంచాయతీ 26 సార్లు నోటీస్ ఇచ్చింది, మీ అక్రమ కట్టడాలు వెంటనే ఆపాలి అని చెప్పేసి. దాంతోపాటు 2017లో డెమాలిషింగ్ కూడా లైట్గా చేసి వాళ్ళకి కొంత ఫర్నిచర్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. అయినా కూడా ఆ కాలేజ్ యాజమాన్యం ఎవరి అండదండలు చూసుకోనో అర్థం కాదు, కానీ 21 ఎకరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. ఈ దేశంలో బహుశా సురభి కాలేజే అనుకుంటా ఇండియన్ మెడికల్ కమిషన్ కానీ, ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ, అది ఏమైనా అనండి, ఆ నిబంధనలు ఒక్కటి కూడా పాటించకుండా అడ్డదొడ్డంగా పర్మిషన్ లేకుండా G+5 ఫ్లోర్లు కట్టి విచ్చలవిడి మెడికల్ మాఫియా దందా నిర్వహిస్తున్నారు. నేను 18/10/2025 సిద్దిపేట కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ రోజుకి ఇది 4 నెలలు గడుస్తుంది, దీనిపైన చర్యలు తీసుకోలేదు. ఇలాంటి కంప్లైంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇవ్వడం జరిగింది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ సిద్దిపేటకి ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయతీ ఆఫ్ మిట్టపల్లికి ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్టయితే సురభికి దాదాపుగా 10 ఏళ్ల నుంచి నోటీసులు ఇస్తున్నారు, అధికారులు పైసలు వసూలు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే, ఈ ఒక కాలేజీ టైంలో ఆయనకు పర్మిషన్ లేదు అనుకుందాం, కానీ 10 సంవత్సరాల్లో కూడా ఆయనకి పర్మిషన్ దొరకలేదు అంటే అసలు ఆ ల్యాండ్ ఎవరిది, అక్కడ ఏం చేస్తున్నారు, హాస్పిటల్ వెనక జరుగుతున్న తతంగం ఏంది, కొన్ని 100 కోట్ల రూపాయలు బ్లాక్ మనీగా చేసి దొంగ డాక్టర్లను తయారు చేస్తున్నారు. దాంట్లో తయారైన డాక్టర్స్ కనుక బయటికి వస్తే దేశవ్యాప్తంగా ఎంతమందిని చంపుతారనేది నా క్వశ్చన్. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరి హక్కు. అది వైద్య వృత్తిలో చాలా ఇంపార్టెంట్. ఒక వైద్యుడు తప్పు చేస్తే ఎంత ప్రమాదమో సమాజానికి తెలుసు. వీళ్ళు విచ్చలవిడిగా అక్రమ కట్టడాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇది సురభి కాలేజ్, వాళ్ళు కడుతున్న అక్రమ కట్టడాలు ఇవి. అండ్ ఈ స్థాయిలో ఆయన విస్తరిస్తే 2015 నుంచి, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటే కూడా ఆయనకి ఇది కనిపిస్తలేదంటే, ఇంత పెద్ద కట్టడం కనిపిస్తలేదంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇన్ని కట్టడాలు నార్మల్గా హైదరాబాద్లో మెట్లు కొంచెం ముందుకు వస్తేనే హైడ్రా ఇవాళ నానా యాగి చేసి పేదలను మెడబట్టి నూపుతుంది కదా. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దీనిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రీసెంట్గా వచ్చింది, అది పక్కకు పెడదాం. 10 ఏళ్ళ గవర్నమెంట్లో ఈ చైర్మన్ హరీందర్ రావు పైన ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? అంటే గతంలో ఉన్న
హరీష్ రావుకి దీంట్లో ఏమైనా సంబంధం ఉందా? మరి ఒక హాస్పిటల్కి మనం వెళ్తున్నప్పుడు అది ఎప్పటి నుంచి ఉంది, దాని పర్మిషన్స్ ఏందని తెలుసుకోకుండా గౌన్ల మీద అంటే కాన్వకేషన్కి ఒక షోకు ఉంటుంది గౌన్ వేసుకొని పోవాలని. మరి మన హరీష్ రావు, రఘునందన్ రావు వీళ్ళ మధ్యలో సిద్దిపేటకి సంబంధించిన మినిస్టర్ ఎవరు, పొన్నం ప్రభాకర్, మరి పోయి ఫోటోలకు ఫోజ్ ఇచ్చిర్రు. మరి దాంట్లో అసలు అది నిజమా, ఈ కాలేజ్ అంతా కరెక్ట్గా ఉందా అని కనుక్కోవాల్సిన తెలివి ఉండాలి కదా. ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ప్రస్తుత గవర్నమెంట్లో మినిస్టర్కి వెలువడుతుండు. మరి వీళ్ళ బుద్ధేడికి పోయింది? అసలు ఆ కాలేజీలో ఏం నడుస్తుందో వీళ్ళకి తెలుసా? ఆ కాలేజ్ని యాజ్ పర్ నామ్స్ చూస్తే ఇమ్మీడియట్గా దాన్ని సీజ్ చేయాలి, డెమాలిషింగ్ చేయాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆ కాలేజ్ పోవట్లేదు. ఒక సైన్ బోర్డు ఉండదు, అదొక మాఫియా లాగా నడుస్తుంది. అంటే ఈ ముగ్గురు రేపు ఎవడన్నా అండర్ వరల్డ్ డాన్ పిలిస్తే కూడా వాడు ఎవడు ఏంది అని తెలుసుకోకుండా వాళ్ళ పైకం వాళ్ళకు ముడితే వాళ్ళు వెళ్ళి మాట్లాడొస్తారా? అండ్ హరీష్ రావుకి దీంట్లో ఏ పాత్ర లేకపోతే ఈ 10 సంవత్సరాలల్లా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తున్నావు? నీ పైన చాలా ఆరోపణలుండి, చక్రధర్ ఆరోపణలు చేస్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండు, రంగనాయక సాగర్ కేసు పెట్టిండు. అంటే దీంట్లో జరిగే అక్రమాలలో హరీష్ రావుది పెద్ద పాత్ర అనేది అక్కడ ప్రజలు చెప్తున్నారు. అక్కడ హాస్పిటల్లో జరిగేది కూడా అదే. కేవలం ₹1 వైద్యం, ఫ్రీ భోజనం అని చెప్పి ముందట ఒక క్వాలిటీ లేని హాస్పిటల్ నిర్మాణం చేసి వెనకాల మెడికల్ కాలేజ్ తతంగా నడిపిస్తున్నారు. దాదాపుగా మన దగ్గర గవర్నమెంట్ కాలేజీలు 35 ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు 26 ఉన్నాయి. ఈ కాలేజీలలో ఎక్కడా లేని ప్రాబ్లం కేవలం సురభి కాలేజ్లోనే ఏర్పడుతుందంటే అది ఏ స్థాయిలో ఉందో చూడాలి. ఎవరైనా స్టేట్ నుంచి ఆరోగ్య శాఖ కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు కానీ వస్తే వాళ్ళకు 20 లక్షలు 30 లక్షలు ఇవ్వడం, అక్కడికి వెళ్ళి తప్పించుకోవడం. సో ఇదే పనిగా జరుగుతుంది. ఒకడు అలా విద్యాభ్యాసం చేయాలంటే దాదాపుగా 1.5-2 కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారు. మరి అలా చదువుతున్నది నిజమైన విద్యార్థుల అంటే అది అనుమానమే. ఇవాళ ఒక పేరుతో ఒకటి జాయిన్ అవుతాడు, సర్టిఫికేట్ ఎవడు తీసుకుంటున్ననేది తెలియట్లేదు. అక్కడ శవ పరీక్షలు శవాల మీద ఏదైతే మనము స్టూడెంట్స్కి ల్యాబ్లో చెప్తారో దానిపైన కూడా చాలా డిఫరెంట్గా సౌండ్స్ వినబడుతున్నాయి. అవి ఎక్కడో కొనుకొస్తారు, అదంతా సబ్జెక్ట్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం అయితే అక్కడున్న సూడా ఒకటే నివేదిక ఇచ్చింది. నేను ఆర్టీఐలో అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ కాలేజ్ కట్టద్దని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. అయినా కాలేజీ యాజమాన్యం వాళ్ళకున్న బలంతో ముందుకు పోతుంది. మేము ఎన్నోసార్లు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినాం, వాళ్ళు వినట్లేదు. అంటే రీసెంట్గా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు దానిపైన స్టేటస్కో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 26 తారీఖున వాళ్ళని విత్ రెస్పాన్స్ తోటి రావాలని చెప్పారు. మీరు కౌంటర్ ఫైల్ చేయాలి, లేకపోతే డెమాలిషింగ్కి ఇస్తామని కూడా వాళ్ళు ఓరల్గా చెప్పారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు కూడా ఈ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అక్కడ కాలేజీ నిర్మాణం లోపల దొంగచాటుగా జరుగుతుంది. అసలు ఎవరి హరీందర్ రావు 2014కి ముందు ఎక్కడున్నాడు? అంత ఇమీడియట్గా వచ్చి సిద్దిపేటలో ఒక కాలేజ్ పెట్టడం, అది ఊరవతల కాల్వాకు ఆనుకొని ఉంటుంది. కాల్వాకు ఆనుకొని ఉన్న ప్లేస్లో ఆ ల్యాండ్ ఎక్కడిది? ఒక కస్టోడియల్ ల్యాండ్. అది అంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు, పార్టీషన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ జరిగినప్పుడు ఆ ముస్లింలు అక్కడ వదిలిపెట్టిపోయిన జాగా, అది అవెక్యూ ప్రాపర్టీ కిందకి వస్తుంది. దాన్ని దొంగతనంగా చేసుకున్నారా, అక్కడున్న అధికారుల ద్వారా చేసుకున్నారా, లేకపోతే హరీష్ రావే ఇప్పించిండా తెలియదు. కానీ అక్కడ ఒక సామ్రాజ్యాన్ని చూసినట్టయితే మతిపోతుంది అందరికీ. దీని వెనక లోకల్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖచ్చితంగా ఉన్నాడు. 10 సంవత్సరాలు గుట్టుసాటుగా ఆయన కంట బల్లేదంటే ఎవరు పిచ్చోళ్ళు కాదు.
గతంలో నేను చెప్పిన హరీష్ రావు అనేవాడు విచ్చలవిడి అవినీతి చేసిండు అని. కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ రంగనాయక సాగర్ మీద హరీష్ రావు మీద చేస్తుందో, నేను ఇప్పుడు వాళ్ళకు ఒకటే సవాల్ విసిరాలనుకుంటున్నా. సురభి కాలేజ్కి పర్మిషన్ ఓడిచ్చిండు. ఒక ఇంటి నంబర్ మీద 4-48/122 4-48/122 అనే ఒక ఇంటి నంబర్ వేసి, ఇంటి నంబర్ మీద కొన్ని వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఎలా కడతారు? 297 గజాలకు మించిపోతే సిడిఎంఏ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, డిటిసిపి నుంచి తీసుకోవాలి. ఆయనకి ఈ హరీందర్ రావు అనే చైర్మన్కి వ్యవస్థలంటే భయం లేదు. అమెరికా నుంచి వచ్చినట్టున్నాడు, వ్యవస్థలంటే భయం లేదు, భారతదేశం అంటే బాధ్యత లేదు. ఆయన నడిపిస్తున్నది ఒక మెడికల్ కాలేజు అనే సోయి లేదు. డబ్బు మూటలతోటి డాక్టర్ కావాలని కూడా వస్తే వాని చేతికి కత్తిచ్చి పంపుతున్నారు. మరి ఆ కత్తిచ్చి పంపడం ఎంతమందికి ప్రమాదం అనేది కూడా మనం చూడాలి. దీనిపైన ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా నేను లెటర్ రాస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఫీజులు 10 లక్షలు వైట్లో తీసుకొని 90 లక్షలు వెనకాల బ్లాక్లో తీసుకుంటున్నారే కంప్లైంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. నాకు తెలిసి తెలంగాణలో ఇప్పటి వరకు సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంత భయంకరమైన కాలేజు, అలాంటి హాస్పిటల్, అలాంటి నర్సింగ్ హాస్పిటల్ అనేది బహుశా తెలంగాణ ఎప్పుడు చూసుండదు. మరి అక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ డ్యాన్స్ వేసుకుంటా టైంపాస్ చేసుకుంటా ఆయనకి మరి మా జిల్లా వాసులు వేసుకున్న దరిద్రం ఏందో తెలియదు. కానీ సిద్దిపేట అంటే ఆయనకు పడదు, సిద్దిపేట దిక్కు రాడు. బహుశా హరీష్ రావు రావద్దని చెప్పిండు, అందుకే వస్తలేడు ఏమో. కానీ మరి ఇంత పెద్ద కాలేజీ, ఇన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, ఇంత అక్రమాలు జరుగుతుంటే ఇప్పటి వరకు ఎవ్వరూ స్పందించకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జిల్లా కలెక్టర్ గారు మరి 18/10/2025కి ఇస్తే, అంటే నేను కోర్టుకు పోయేదాకా, ఒక కోర్టు చెప్పేదాకా కూడా వీళ్ళు స్పందించడం లేదంటే ఇది ఎంత దౌర్భాగ్యం. మనిషికి చక్కటి విద్య, చక్కటి వైద్యం, ఈ రెండు క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హాస్పిటాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండింటిని దూరమవుతున్నాయి గవర్నమెంట్లో అని చెప్పేసి ప్రైవేట్ను ఆశ్రయిస్తారు. ఇవాళ ఈ ప్రైవేట్ మాఫియా కూడా రేపు నన్ను అడిగితే దీని మీద కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఏమేం చేస్తారు, ఎంత దౌర్భాగ్యం పని చేస్తారు అనేది కూడా మనం చెప్పలేము. సో నేను రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ని అడిగేది ఒకటే, మీరు దీంట్లో కనుక కరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ తీసి ఈ రెవెన్యూ రికార్డ్స్ చెక్ చేయించిన, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి లెటర్ రాసి అసలు ఈయన ఎవరు, అక్కడున్న ఫ్యాకల్టీ ఏంది, అక్కడున్న ఫ్యాకల్టీ నిజంగా ఇంటర్వ్యూ పెడితే ఎవడు పాస్ కాడు, అలాంటి ఒక ఫ్యాకల్టీని పెట్టి ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా వాళ్ళని ప్రజల మీదకి తోలేస్తే వాడు షోకుకి డాక్టర్ అయి మందిని చంపుతాడు. సో ఇది సురభి కథ అయితే, సిద్దిపేటలో ఇప్పుడు రానున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్. ఈ క్రమంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అక్కడ 150 పైచిలకు హాస్పిటల్స్ ఉన్నాయి సిద్దిపేటలో. కేవలం సిద్దిపేట లోకల్ 1,20,000 మంది ఉంటారు, బహుశా 1,20,000 నుంచి 1,50,000 మంది ఉంటారు. దానికి కిరాణం దుకాణాల కంటే ఎక్కువ హాస్పిటల్సే ఉన్నాయి. ఈ 150 పైచిలకు హాస్పిటల్స్కి శానిటైజేషన్ పర్మిషన్ లేదు, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, డ్రైనేజ్ పర్మిషన్ లేదు, ఎలాంటి లైసెన్సులు ఉండవు. కుటీర పరిశ్రమ నడిపినట్టు నడిపిస్తున్నారు. ఒక్కొక్క హాస్పిటల్ మరి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి 2 లక్షలు ఇస్తారా 3 లక్షలు ఇస్తారా నాకు తెలియదు, నేను చూడలే. కాబట్టి అక్కడ ఉన్న విషయం ఏంటంటే ఈ 150 హాస్పిటళ్ళ నుంచి దాదాపుగా ప్రతి నెల ఒక 5 కోట్లు వసూలు చేస్తారు. దీనికి అక్కడున్న మున్సిపల్ శాఖ కూడా సహకరించడం చాలా దౌర్భాగ్యం. అక్రమ లేఅవుట్లు, 2 ఫ్లోర్లు కట్టి 5 ఫ్లోర్లు కట్టి 2 ఫ్లోర్లకే ట్యాక్స్ కడతారు. ఇంత దారుణం జరుగుతున్న ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటి వరకు దేని మీద స్పందించాడు. కానీ
ఎవడైనా వాళ్ళ పార్టీ వాళ్ళు జైల్లో పడితే ఏదో గొప్ప పని చేసినట్టు ఎగేసుకుంటూ పోతాడు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. నీ కాన్స్టిట్యున్సీలో కోర్టు వరకు మ్యాటర్ వచ్చిందంటే నువ్వేం గాడిదలు కాస్తున్నావు? నువ్వు ఒక ఎమ్మెల్యే కదా, ఓ ట్రబుల్ షూటర్ అని కహానీలు చెప్తుంటావు కదా. అంటే నీకు నీకు ఒంట్లో సత్తువ చచ్చిపోయినట్టుంది. బహుశా కవిత వీళ్ళందరూ కూడా ఇక దండయాత్ర చేసేవారికి కూడా నీ వల్ల అయితలేనట్టున్నది. అలాంటప్పుడు రాజీనామా చేసి మాలాంటి యువకులకు సిద్దిపేటను అప్పచెప్పాలి. ఒక యువకుడు ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ సింగిల్గా పోయి ఇంత కొట్లాడి స్టేటస్కో ఆర్డర్ తీసుకొచ్చిండు. దీంట్లో నర్సింగ్ డిపార్ట్మెంట్ నర్సింగ్ హాస్టల్లో హరీష్ రావుది సింహభాగం అని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా దీనిపైన విచారణ చేపట్టి ఒక కమిషన్ వేయండి. సురభి కాలేజ్లో భారీ ఎత్తున స్కామ్ జరుగుతుంది. దీంట్లో హరీష్ రావు అనేవాడు కింగ్ పిన్గా ఖచ్చితంగా ఉంటాడు. ఇంకొకటి, ఈ లోకల్ మినిస్టర్ ఎవరైతే పొన్నం ప్రభాకర్ ఉన్నాడో ఈయనను బర్తరఫ్ చేయండి, లేకపోతే శాఖనన్న మార్చండి, లేకపోతే సిద్దిపేట నుంచి అన్న తీసేయండి. ఆయన ఉండి ఎవడికి లాభమో అర్థమవుతలేదు. ఆయనే సుఖం కోసమే ఆయనే మినిస్టర్ అయినట్టున్నది. ఇప్పటి వరకు సిద్దిపేటలో ఏం జరుగుతుందనే దానిపైన ఆయనకి ఎలాంటి నాలెడ్జ్ లేదు. హరీష్ రావు రమ్మంటే వస్తాడు, హరీష్ రావు రమ్మంటే పోతాడు. ఈ హాస్పిటల్ విషయం అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో వదలము. ఇది రాష్ట్రాన్ని కుదిపేసే విషయం. ఇక్కడ నేను ఒక్కని కూర్చొని చెప్తున్నా అంటే ఇదేం చిన్న విషయం కాదు. ఇది చాలా పెద్ద విషయం. కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. ఈ హరీందర్ రావు అని ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా ఆయనను ట్రేస్ చేసి పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వాలి. అసలు నీ దాంట్లో ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేయాలి, గవర్నమెంట్ విజిట్ చేయాలి. ఒక సిట్టింగ్ జడ్జి తోటి అసలు అలా ఎంతమంది చదువుతున్నారు, ఎవడు చదువుతున్నాడు, అసలు ఏం చేస్తున్నారు అనే దానిపైన ఖచ్చితంగా ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో అనేది కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా. లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ పక్కనే ఉంటాయి. ఎవరికి ఏం జరిగినా ఎవరికేం తెలియదు. సీసీ కెమెరాలు లేవు. నేను డైరెక్ట్ పోయి చూసినప్పుడు హాస్పిటల్కి సైన్ బోర్డులు కూడా లేవంటే అది హాస్పిటలా మరి ఇంకేమన్నా దాన్ని ఏమనాలా అర్థం కాలేదు. ఇది ఇవాళ సిద్దిపేటలోనే పెట్టొచ్చు, కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలవాలి ఈ ముచ్చట. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిస్తేనే ఇది ప్రభుత్వం దృష్టికి పోతుంది, ప్రజల దృష్టికి పోతుంది. ఇట్లా ఎవ్వని ఇష్టానికి వాడు అమెరికాకి వెళ్ళొచ్చి 4 పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి హాస్పిటళ్ళు కాలేజీలు పెట్టి విద్యార్థులను జనాన్ని చంపుతా అంటే ఊరుకోరు. నేను రేవంత్ రెడ్డి గారిని అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ని అడగాల్సింది ఫైనల్గా ఒకటే, దీంట్లో హరీష్ రావు పాత్ర ఏందో తేల్చాలి. ఇమీడియట్గా ఆ కాలేజ్ గుర్తింపును రద్దు చేయాలి. ఆ కట్టిన బిల్డింగ్లన్నీ ఖచ్చితంగా డెమాలిష్ చేయాలి, కూలగొట్టాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ మంత్రి ఎమ్మెల్యే స్పందించడం లేదు, ఏ అధికారి స్పందించడం లేదు. అంటే వీళ్ళందరికీ పైసలు ముట్టినాయనే అనుమానం కూడా వస్తుంది. ఇది ఏదో ప్రెస్ మీట్కి అంకితం చేసి పోయేది కాదు. ఇలా హైకోర్టులో కొంచెం కిందికి మీదకైనా దీన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా దీన్ని నేను తేల్చుకుందామని డిసైడ్ అయినా. సిద్దిపేటకి పేదల రక్తం తాగడం, మున్సిపాలిటీలో పేదల రక్తం తాగడం, అడ్డగోలు చలాన్లు వేయడం, చెత్తకు పన్ను, ప్రతిదానికి పన్ను వేస్తూ పళ్ళు రాలగొడుతున్నారు జనాన్ని. నేను ఒకటే సిద్దిపేట ప్రజలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇలాంటి అక్రమ కట్టడాలు కొన్ని 100 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాలి వీళ్ళు. ఆ డబ్బంతా ప్రజలది, ఆ ఊరికి సంబంధించింది. కానీ మన దౌర్భాగ్యానికి అక్కడున్న ఎమ్మెల్యే హరీష్ రావుకి వాటాలు ముడుతున్నాయా, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఎవరికన్నా ఇస్తుండా, అది ప్రజల వినియోగానికైతే ఆ పన్ను పైసలు రావట్లేదు. దయచేసి ప్రజలంతా గుర్తించాలి. ఇవాళ నేను హరీష్ రావు పైన కొట్లాడుతున్నది ఏమి ఇవాళ కొత్త కాదు. ఇవన్నీ ఆయన తీసుకొచ్చిన క్యాండిడేట్స్. ఈ హరీందర్ రావు అనేటోడు కానీ ఇంకా అదర్స్ ఎవరైనా కానీ ఆయన తీసుకొచ్చి ఈ ఆటలో పెట్టిండు. ఆరోగ్య శాఖ మంత్రి గుండి
సిద్దిపేటలో 150 హాస్పిటళ్ళు నిర్మాణం జరిగిందంటే నువ్వు రంగనాయక సాగర్లో దుంకింది నయ్యం హరీష్ రావు. ఎక్కడ కానీ ఈ కాలం ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ పిల్లల్ని సమాజానికి ఉపయోగపడేలాగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేచి ఆదర్శవంతంగా నిలుస్తుంటే 150 హాస్పిటళ్ళు సిద్దిపేటలో తెరుచుకున్నాయంటే నిన్నేమనాలి? అంటే నీకు సిస్టమ్ మీద భయం లేదు, డెమోక్రసీ మీద భయం లేదు, డబ్బు వారేస్తే గెలుస్తామనే అహంకారం. అండ్ అధికారులు కూడా వచ్చే ప్రభుత్వం వాళ్ళదే, ఏం కాదు అనుకుంటున్నారేమో. ఈ జన్మకు వాళ్ళు ఇక బీఆర్ఎస్ అనేది మొన్నటికే లాస్ట్ అయిపోయింది, 2023కే. ఇక అది ఒక గడిచిపోయిన స్టోరీ. దయచేసి ప్రభుత్వం కనుక చర్య తీసుకుంటే దీంట్లో చాలా విషయాలు బయటికి వస్తాయి. ఈ హరీందర్ రావు ఎవరు, అసలు ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఈ డబ్బంతా హవాలా చేస్తున్నారా, ఈ హాస్పిటల్ రూపంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పాలి. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకోకపోతే ప్రభుత్వానికే గండి పడుతుంది. వీన్ని కరెక్ట్గా కూర్చోబెడితే కొన్ని 100 కోట్ల పన్ను వసూలవుతుంది, పెనాల్టీ ఇంపోజ్ చేయాలి, డెమాలిషింగ్ చేయాలి, ఆ కాలేజ్ని బ్యాన్ చేయాలి. అక్కడ చదివితే విద్యార్థులు సర్వనాశనం అవుతారు. అది హాస్పిటల్ ముసుగులో ఒక దందా నడుస్తుంది. దీని వెనుక రాజకీయ నాయకుల పాత్ర కూడా తేల్చాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. గతంలో కూడా నేను రంగనాయక సాగర్ ఫైల్ కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టడం కానీ ఎన్ని చేసినా హరీష్ రావు తనకున్న తెలివితేటలతోటో మేనేజ్ చేసో తప్పించుకుంటున్నాడు. కానీ ఈసారి అలా జరగదు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతుందో నిజాలు ప్రజలకు చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? అన్నీ వేరన్నా సురభి హాస్పిటల్ వేరు. ఇప్పుడు మీరు చెప్తున్న హాస్పిటల్స్ అన్నీ ఏమండి, ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు అవును, ఇప్పుడు నేను ఏ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్నానో, నేను సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి నేను అక్కడ లోకల్ 2023లో నేను కంటెస్ట్ చేసిన కాబట్టి నా ప్రాబ్లం ఏంటంటే ఆయన ఆడ దందా నడిపిస్తుండా ఏం నడిపిస్తుండా కాదు, ఒక చిన్న పన్ను కట్టకపోతే, ఒక 190 రూపాయలు కట్టకపోతే ఇంటికి వచ్చి గడబడి చేసి ప్రజలను ఇబ్బంది పెడుతురు కదా. నేను అడుగుతున్నా, మరి ఈ హాస్పిటల్స్కి 10 సంవత్సరాల నుంచి ఏం లేకపోయినా మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు అనేదే. మరి ఇప్పుడు ఒక్క నెల దాటితే పేదోని కిటికీలు విక్కపోయే మీరు మరి 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తారు? ఒకసారి కాకపోతే ఒకసారి ఇప్పుడు 26 నోటీసులు ఇచ్చినా ఆ క్యాండిడేట్ భయపడతలేడంటే అతనికి బ్యాక్ బోన్గా ఉన్న గాడ్ ఫాదర్ ఎవడు? ఒక పొలిటికల్గా ఒక గాడ్ ఫాదర్ ఉంటేనే కదా అంటున్నా. సో ఓవైసీ గారిది అది ఏందనేది అక్కడ ఉన్న ఎమ్మెల్యేలా, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలా, లేకపోతే ఎవడన్నా నేను బీజేపీయా, వాళ్ళు చూసుకోవాలి. ఓవైసీ గురించి అదర్ థింగ్స్ అంటే మనం పట్టించుకోలేమన్నా. ఎందుకంటే నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని, నా శక్తి ఎంత ఉందో అంతే పోరాటం చేయగలుగుతా. ఏమండి, వైద్యం అందించడం తప్పు కాదు. సపోజ్ ఇప్పుడు ఫైర్ అయింది అనుకోండి, ఫైర్ అయితే ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి, ఎమర్జెన్సీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడానికి స్టెప్స్ కట్టాలి. దీనికి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ లైసెన్స్ అనేది తీసుకోవాలి. మరి ఆరోగ్యం అని చెప్పేసి మనము కోడిపిల్లల్లా గాలిపోతామా? ఇప్పుడు ఎన్ని చూడట్లేదు, ఇప్పుడు మన పటాన్చేరులో జరిగినాయండి. సో ప్రమాదం జరగముందుకే నేనేమంటున్నా, 150 హాస్పిటళ్ళ మీద డిఎంహెచ్ఓ గారు, సిద్దిపేట కలెక్టర్ గారు తక్షణమే వెళ్ళి లైసెన్సులు కాల్ఫర్ చేయండి కదా. నేనేమంటలేను, లైసెన్స్ ఉంటే నడిపించుకోమని ఎవరొద్దంటారు? లైసెన్సుల్ని అడగాలి, ట్యాక్సులు కరెక్ట్గా వసూలు చేయాలి. ఎందుకంటే వ్యాపార సంస్థల నుంచే మనం పన్ను కరెక్ట్గా తీసుకుంటే అది రేపు గవర్నమెంట్కి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఉపయోగపడుతుందని చెప్తున్నాం.